నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే భక్తి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు ఉన్నారు. మనకున్న సందేహాలు గురువుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నాకొక చా చిన్న అనుమానం అనుకోండి, పెద్దది కాదు. పూజ చేసే సమయంలో ఏ రంగు బట్టలు వేసుకొని చేస్తే మనకు అధిక ఫలితం లభిస్తుంది? అంటే కొంతమంది మా తాతలు, అమ్మమ్మలు చెప్పేదేంటంటే నల్ల బట్టలు పూజకి పనికిరాదని, శుభకార్యాలప్పుడు కూడా నల్ల బట్టలు వేసుకున్నారేంట్రా అంటారు. అంటే రంగులను బట్టి అమ్మవారి అనుగ్రహం మనకు తొందరగా కలగాలంటే ఏ రంగు దుస్తులతో పూజ చేయాలి? అంటే ఇక్కడ శుభకార్యాలు వేరు, పూజ వేరండి. ఓకే. ఇక్కడ పూజ ఒక దీక్షగా తీసుకుంటున్నాము. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. అవును. మరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు నల్లటి దుస్తులే ధరిస్తారు. ఎందుకు? శని యొక్క దోషం తగ్గుతుంది అనేటువంటిది. ఓకే. అయ్యప్ప స్వామి శని భగవానుడికి ఈ మాట ఇవ్వడం జరిగింది. ఓకే. కాబట్టి అది ధరిస్తారు. అలాగే పూజకి సంబంధించినటువంటిది మనకి ఎటువంటి సంకల్పం ఉందో, కోరికలున్నాయి. ఆ కోరికలు నెరవేరడానికి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అనుకోండి. ఓకే. దుర్గాదేవిని ప్రార్థించేటప్పుడు ఎర్రటి వస్త్రం మంచిది అని చెప్తూ ఉంటారు. ఓకే. అలాగే గణపతి స్కందుడిని ఆరాధించేటప్పుడు కొంతమందేమో ఎరుపు లేదా కొంతమంది గ్రీన్ కలర్ వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది ఇప్పుడు హయగ్రీవ సాధన చేస్తారు. అంటే సరస్వతి సాధన, హయగ్రీవ సంబంధించినవి చేసేటప్పుడు గ్రీన్ కలర్ వస్త్రాలు ధరిస్తారు. ఓకే. కొంతమంది ధవల వస్త్రం, తెలుపు రంగు తెలుపు. వస్త్రాలు ధరిస్తారు. సరస్వతి అమ్మవారి. ఇక్కడ ఏంటంటే కొన్ని సాత్విక పద్ధతులు ఉంటాయి. కొన్ని తామసిక పద్ధతుల్లో ఇప్పుడు దక్షిణాచారము, మనకి వామాచారం. వామాచారం ఉంటుంది. వామాచార పద్ధతులన్నీ కూడా డార్క్ కలర్స్ ఎక్కువగా, అంటే బ్లాక్ కలర్ ఎక్కువగా వేసుకుంటారు. ఓకే. అంటే ఆ సాధన చేసేటప్పుడు ఆ రంగు వస్త్రాలు. హుహు. ఎందుకంటే అటువంటి రంగు సంబంధించిన వాటికి, ఇప్పుడు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే శ్మశానంలో చేయవలసినవి ఉంటాయి కొన్ని సాధనలు. హ్మ్. వామాచారంలో ఏంటంటే శ్మశానంలోనే చేస్తారు. ఆఖరికి లక్ష్మీదేవి పూజ కూడా శ్మశానంలో చేస్తారు. ఓహ్! లక్ష్మీదేవి కూడా వామాచార ఉన్నాయి. అయ్యో! హ్మ్. అన్నిటికీ ఉన్నాదండి. వామాచార, దక్షిణాచార, కౌలాచార పద్ధతులు అన్నిటికీ ఉన్నాయి. ఓకే. అయితే ఎందుకున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదేంటంటే అందులో మాంసం పెడతారు, మధువు పోస్తారు, శ్మశానం దగ్గరికి వెళ్ళి భస్మం రాసుకొని పూజ చేస్తారు అంటే, నీకు శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఆ చేదరింపు ఏమి ఉండకూడదు. అక్కడ కూడా ఈశ్వరుణ్ణి చూడాలి అనేటువంటి అక్కడ ప్రాసెస్ అది. అంతేగాని అబ్బబ్బా! ఏమిటి ఈ శ్మశానంలో ఇవేంటి అనేటువంటి భావన కాకుండా అంతా ఈశ్వరుడు నిన్నున్నాడనే భావంతో వెళ్ళాలి. ఓకే. అర్థమైందండి? అలాగే అక్కడ ఇప్పుడు మనం కాశీ వెళ్ళామనుకోండి, కాలభైరవుడికి మనం లిక్కర్ తీసుకెళ్తారు అక్కడ. అవును. లిక్కరు చూపిచ్చి చేస్తారు. అలాగే తారాపీఠ్ గనక వెళ్లారనుకోండి, అక్కడ మీకు ప్రసాదం ఏమిస్తారు? చేప కోసి చేపలు, మటను, చికెను మటన్, చికెన్ ఉండదు, మళ్ళీ చికెన్ అక్కడికి వెయ్యరు. హ్మ్. చేపలు, మటన్ లాంటిది ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. మీకు తెలుసా? ఓహ్! నేను వెళ్ళా, తారాపీఠ్ వెళ్ళా. అక్కడ శ్మశానమే మొత్తం హోమాలు, యజ్ఞాలు, తపస్సులు చేసేంత శ్మశానమే దాని దగ్గర. నదీ తీరం ఉంటుంది, శ్మశానం ఉంటుంది. అంటే ఏమిటంటే, నీకసలు లైఫ్ యొక్క పరమార్థం తెలియాలి. శ్మశానంలో ఎందుకు చేస్తారంటే, అదేదో పెద్ద శక్తులు వస్తాయి, లేకపోతే అక్కడికి వెళ్తే తొందరగా శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఇది కాదు ముఖ్యం మీకు. హుహు. వాట్ ఈజ్ లైఫ్? ఎక్కడి నుంచి నీ ఎండ్ ఎక్కడ అవుతుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలతో చేస్తామని శ్మశానంలో చేయమంటారు. అంటే ఏమిటి? మీరు చూడండి, కాసేపు ఎవరైనా మరణించారు, వాళ్ళతో పాటు మనం శ్మశానానికి వెళ్తాం. ఆ కొంచెం సేపు ఎలా ఉంటుందండి మనకి? ఇంతేనేమో లైఫ్ ఇంకా. అవునండి. ఏముంది, నిన్న మొన్నటి దాకా నా అంతటి వ్యక్తి లేనన్నాడు, బండ్ల మీద తిరిగాడు, వాడు నడిచాడు, వీడు నడిచాడు. ఇవాళ చూస్తే అసలు చలనం లేకుండా పడున్నాడు, తీసుకెళ్ళి కాల్చేశారు, శరీరం కూడా లేదే అనే ఒక శ్మశాన వైరాగ్యం మనకు కలుగుతుంది. ఆ కలుగుతుంది. కొంచెం సేపు. అవును. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ డే అవును. తెల్లారంగానే. మళ్ళీ అంటే ఏమిటి? శ్మశానం నిరంతరం చేసేటప్పుడు ఏమవుద్దంటే, ఈ లౌకిక సంబంధించినటువంటి విషయాలన్నీ పోయి, ఆ పరబ్రహ్మాన్నే పరిపూర్ణంగా పట్టుకుంటారనేటువంటి భావంతో శ్మశానంలో చేయమంటారు. ఓకే. ఇంకోటేంటంటే, కొన్ని కొన్ని తామసిక పద్ధతులు, ఇప్పుడు కేవలం దేవతా ఆరాధన ఒకటే కాకుండా కొన్ని శక్తి ఆరాధనలుంటాయి. కొన్ని శక్తి ఆరాధనలు, కొన్ని ఆరాధనలు అక్కడ తొందరగా మీకు కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు కొన్ని ఆరాధనలు రావి చెట్టు కిందని చేస్తే తొందరగా సెట్ అవుతాయి. అవి తొందరగా మీకు కనెక్ట్ అవుతాయి. ఇట్లాంటి వాటి కోసం ఆ రకమైనటువంటి వస్త్రాలు, ఆ రకమైనటువంటి వేషధారణ, ఆ రకమైనటువంటి సాధన, అర్ధరాత్రి పూట సాధనలు చేయడం. ఏమి చేసినా సరే మీరు దేనికోసం చేయాలి అంటే, మీ యొక్క జీవితం ఏదైతే ఉందో, ఈ జన్మ చక్రంలో అలా తిరుగుతూ ఎంతసేపు ఇంకొక ప్రాణిగా పుట్టి అలా అలా తిరిగేటువంటి దాని నుంచి కాకుండా, ఈ యొక్క చక్రం నుంచి బయటపడడానికి మీరు చేయాలి. భగవంతుల్లో లీనమవ్వాలి. లీనం మోక్షం కోసం. అవ్వడానికి చేయాలి. అర్థమైందండి? అది. అంతేగాని ఈ రంగు వస్త్రమా, ఆ రంగు వస్త్రమా కాదు. ఆ రంగు వస్త్రం ఎందుకు అంటే, ఒక తత్వాన్నది ఎనర్జైజ్ చేస్తూ ఉంటది. ఎరుపు రంగు, నలుపు రంగు ఇవన్నీ ఎనర్జైజ్ చేస్తుంటాయి. శుభకార్యం ఈజ్ డిఫరెంట్.
ఇంట్లో ఒక పెళ్లి చేస్తున్నాం, లేదా ఒక గర్భాధానం అంటారు, దాన్ని ఫస్ట్ నైట్ అంటారు, అవును. అది రైట్. చేస్తున్నాం. అంటే ఏమిటి, ఆ టైంలో ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండాలి కాబట్టి వైట్ డ్రెస్ వేసుకోమంటారు. అవును. అంతేగాని బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, ఆ మైండ్ సెట్ ఇంకో రకంగా ఉండొచ్చు. ఓకే. ఆ మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు పురుషుడి యొక్క వీర్య కణాలు ఆ స్త్రీ యొక్క అండంలోకి ప్రవేశించినప్పుడు పుట్టే వ్యక్తి కూడా అలా పుడతారు. అలాంటి మెంటాలిటీ. అందుకే పగటిపూట సంసారం చేయకూడదంటారు. రాత్రిపూట సాంసారికం చేయమంటారు. ఎందుకు? పగలుపూట చేస్తే గనక కొంచెం ఒక రకమైనటువంటి తత్వం ఉన్న వాళ్ళు పిల్లలు పుడతారు అని. హ్మ్. కాబట్టి ఏంటంటే మీరు సంసారాలు చేసినా, పూజ చేసినా, ఏ పని చేస్తున్నా మీరు వేసుకున్నటువంటి వస్త్రం కూడా సంబంధం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు. తెల్లటి డ్రెస్ ఏసుకొని ఎదురు కూర్చోగానే ఎదురు కూర్చునేవాడికి ఫస్ట్ ఒక ఫీలింగ్ వేరే అవును. ఉంటది. ఒక ప్లెజెంట్ అరే! ఫీలింగ్. ప్రశాంతంగా మాట్లాడాలి. అవును. వస్తుందా లేదా? ఎగ్జాక్ట్. అలా ఏంటంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క దానికి. అలా అని ఏ రంగు చెడ్డది కాదు, ఏ రంగు మంచిదని కాదు. అన్ని ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క తత్వం ఉంటుంది. నలుపు రంగు చెడ్డదైతే నల్ల గుడ్డిని సృష్టించాడు కదా భగవంతుడు. అవును. అంతే కదా! ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్ణము, ఒక్కొక్క తత్వము ఆపాదించాడు ఆ భగవంతుడు. దానికి తగ్గట్టుగా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే మన వీడియోలో కింద పెట్టిన కామెంట్ ఏంటంటే, యాహ్! గురువుగారు మేము లక్ష్మీ పూజ చేస్తున్నాం. ఏ రంగు వస్త్రంతో చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది త్వరగా అని. లక్ష్మీ పూజ గాని, ఏ పూజ అయినా గుర్తుపెట్టుకోండి. వర్ణము కంటే ప్రధానం భక్తి, ఓకే. భక్తితో పాటు అంటే భావన. హ్మ్. అక్కడ పటం కాదున్నది, అక్కడ సాక్షాత్ అమ్మవారు ఉంది అనేటువంటి భావన. నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా. భావన ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి సార్. నలుగురు వ్యక్తులున్నారు. ఓకే. నలుగురు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని స్వామివారికి నేను ఒక 8 లడ్డూలు కొనుక్కుంటా స్వామివారికి పెట్టడానికి. ఈ 8 లడ్డూలు మేము నలుగురం ఉన్నాం కాబట్టి ప్రసాదంగా 2, 2 లడ్డూలు తింటామనే భావంతో పెట్టడం వేరు. హ్మ్. అరే! పరమేశ్వరుడు, పార్వతీదేవి, గణపతి, స్కందుడు నలుగురు ఉన్నారు కదయ్యా! 4, 2 8 లడ్డూలు పెట్టడం వేరు. ఓకే. మీ భావన తర్వాత నేనే తింటాను గాని పెట్టినప్పుడు భగవంతుడు స్వీకరించడు. స్వామివారికి పెట్టిన అయ్యో! నలుగురున్నారుగా 4, 2 8 లడ్డూలు పెట్టాలనే భావంతో పెట్టి, దాని తర్వాత అబ్బా! ఎంత పవిత్రమైందో ఈ లడ్డు అని చెప్పి మీరు ప్రసాదంగా తీసుకోవడం వేరు. మేము నలుగురున్నాంగా 4, 2 8 లడ్డూలని పెట్టడం వేరు. ఓకే. అలా పెడితే భగవంతుడు స్వీకరించడు. అలాగే పూజ గూడా మీ కోరిక కోసం పూజ చేయకండి ఎప్పుడు గూడా. కోరిక కోసం పూజ చేస్తే అది కామ్య సంబంధించిన పూజే అవుతుంది. దానివల్ల మీకు వచ్చేటువంటి ఫలితం చాలా తక్కువగా వస్తుంది. ఈ లక్ష్మీదేవి అంటే ప్రతి జీవిలోని ప్రతి దాంట్లో ఉండేటువంటి తత్వం, లక్ష్మీ తత్వం అంటే గుర్తింపునిచ్చేటువంటి తత్వం అంత గొప్పది కదా! ఈ లక్ష్మీదేవి అనేటువంటి భావనతో పూజించండి. ఇప్పుడు ఎవరినైనా ఒక గొప్ప వ్యక్తి మీకు ఫ్యాన్ అనుకోండి ఉదాహరణకి. హ్మ్. ఒక సినిమా యాక్టరో, డైరెక్టరో ఎవరినో ఒకరిని తీసుకుందాం. ఒక రాజకీయ నాయకుడినో లేకపోతే ఒక మంచి ఆహ్, స్పిరిచువల్‌గా ఉండే పర్సన్ ఎవరినైనా తీసుకోండి. అప్పుడు వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు కదా! అని చెప్పి చేస్తారు చూసారా? ఒక దీంతో. అవును. ఆయన ఏదో చేస్తాడని కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ చిరంజీవి వచ్చి ఏదో చేస్తాడని వీడెళ్లి అక్కడ కట్టడు. కటౌట్‌కి. అవును. లేదా మహేష్ బాబు ఏదో వీళ్ళకేదో ఇస్తారని చేయడు. ఒక ఫీల్ లోపల నుంచి. నేను పెద్ద కటౌట్ పెట్టేసాను ఎళ్ళిపోయి అందరితోని ఎళ్లి చేసేసా. అంటే ఏమిటి ఒక ఫీల్ ఆ యాక్టింగ్ బా చేస్తాడు. అబ్బా! ఏం డాన్స్ చేస్తాడండి ఆ యాక్టరు అని మనం ఒక ఫీల్‌తో చేస్తాం చూసారా? అవును. ఏం డాన్స్ అండి అసలు మా చిరంజీవి డాన్స్ చేసినట్టు ఎవరు చేయరంటారు. మా పవన్ కళ్యాణ్ చేసినట్టు చేసాడంటారు. అంటే ఏమిటి అలా హీరోలో ఎప్పుడైతే మనం దాన్ని ఎట్లా చూస్తున్నామో భగవంతుడు. ఈశ్వరుడయ్యా! ఈశ్వరుడు లీలలు వేరుగుంటాయి. లక్ష్మీ అమ్మవారు కటాక్షం గనక కలిగితే పేదవాడు కూడా అయిపోతాడు. ఆ ఫీల్‌తో చేయాలంటున్నా నేను. ఓకే. అర్థమైందా? అట్లా. అంటే నిజం ఎందుకంటే శ్రీకృష్ణ కలుగుతుంది. పరమాత్ముడు స్వయంగా చెప్పాడు. మీరు పత్రమైనను, పుష్పం. పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు సమర్పించినట్లయితే వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను. స్వీకరించిన పరమాత్మ ఏం చేస్తాడు? ఖచ్చితంగా దానికి ఎన్నో రెట్లు ఆయన ఇవ్వడమే ఆయన గుణం. ఫలితం. ఆయన ఉంచేసుకునే గుణం కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది. అలా మనం ఫలాపేక్ష రహితంగా ఇవ్వలేదనుకోండి ఆయన తీసుకోడు. తీసుకున్నప్పుడు మనకు ఫలితం రాదంటారాయన. పూజ చేసే విషయంలో ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. యాహ్! శ్రీమాత్రే నమః.